తెలుగు రాష్ట్రాల్లో 90% ఎలాంటి స్పీకర్లు చెప్పినా అరగంట పాటలు పాడతారు, అరగంట కాలయాపన చేస్తారు, మమ అనిపించేది. తెలుగు రాష్ట్రాల ప్రసంగాలన్నీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సగానికి సగం స్పీకర్లు చేసే పని పాటలు 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 టైం పాస్ చేసి వెళ్ళిపోతున్నారు. 4 పాటలు 4 మాటలు, 4 పాటలు 4 మాటలు. 30 సంవత్సరాల సీనియర్టీ ఉన్న బోధకులు ఈ రోజు ఒక టెక్స్ట్ వివరించలేకపోతున్నారు. ఏం చెప్తారంటే వర్షిప్ వర్షిప్ వర్షిప్. ఎంతసేపు వర్షిప్ ని అడుగుతున్నారు? ఎంతసేపు వర్షిప్? వాక్యం నేర్పించరా? కొన్ని సంఘాలు ఉంటాయి ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఓకే, ప్రార్థన చేయాలి, వాక్యం కూడా నేర్చుకో. వాక్యం నేర్చుకునేవారేమో ప్రార్థన చేయరు, ప్రార్థన చేసుకునేవారేమో వాక్యం చదవరు. వాక్యం ఉంటే ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉంటే వాక్యం ఉండదు, వర్షిప్ ఉంటే వాక్యం ఉండదు. అందుకే ఎక్కడేసిన గొంగ అవిటి సంఘాలు అయిపోయినాయి. అవిటి సంఘాలు నేర్చుకునేవాళ్ళు లేరు, నేర్పించేవాడు చెబితే వినడానికి ఈ రోజు నామోసి. వినాలా? వినాలి. అపోల్లో లాంటి అన్నాడు, అకుల్లా ప్రిస్కిల్లా లాంటి వారే నేర్చుకోవాలి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం బాగా వినాలి. ఇవి కాకమ్మ కథలు కాదు, చరిత్రతో ముడిపడిన బైబిల్ ముఖ్యమైన సంగతులు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం ఉంటాయి. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో, ఎవరు? అలెగ్జాంద్రియా అంటే లైబ్రరీ ఉన్న ఊరు తాలూకా అబ్బాయి. ఎవరు చెప్పండి? డైనమిక్ యంగ్ స్పీకర్ లేదా అల్టిమేట్ డైనమిక్ యంగ్ అప్డేట్ స్పీకర్. ఎవరు చెప్పండి? అపోల్లో. పైగా ఆ వ్యక్తి గురించి ఇచ్చిన కితాబు చూడండి. అతడు విద్వాంసుడు, లేఖనములయందు ప్రావీణుడు. విద్వాంసుడు అంటే పిహెచ్డి క్యాండిడేట్ అని. వయసు ఏమో చిన్నది, కానీ చదివిన పుస్తకాల పాండిత్యం మాత్రం చాలా పెద్దది. మంది వయసు ఏమో పెద్దది, మన టెక్స్ట్ బుక్లు కూడా చదవమ్మా. కానీ ఆదివారం వచ్చి అని ప్రార్థన చేయని ఎగ్జామ్ వచ్చేసిందంటే నా తలకే వస్తుంది మీకు జవాబు. చదవాలి, చదువుకోవాలి. నాలెడ్జ్ ఉన్నవాడు జ్ఞానం ఎతుకుతాడు అంద బైబిల్. జ్ఞానవంతుడు జ్ఞానం ఎక్కడ దొరుకుద్దా అని ఎదుగుతాడు. బుద్ధిహీనుడు బద్ధకస్తుడు జ్ఞానము నడివీధుల్లో ఎనబడుతున్నా దుప్పడ కప్పి పవలింతాడు. వాడికి ఎక్కదు జ్ఞానం. వాడికి జ్ఞానం ఉన్నవాడు ఎవరు చెప్పినా వింటాడు. జ్ఞానం ఉన్నవాడు ఎక్కడ దొరికినా నేర్చుకుంటాడు. జ్ఞానం ఉన్నవాడు ఎదుగుతాడు, పరిగెడతాడు ఎక్కడ నాలెడ్జ్ దొరుకుతా. అది మంచి గొర్రెలకు ఉండాల్సిన లక్షణం. ఎందుకంటే గొర్రె మేత దొరికిన కాడికి వెళ్ళాలి. నేను వెళ్ళను, మేతే నా దగ్గరకు వస్తాను, డొక్కలు ఎండిపోయి చచ్చిపోతుంది గొర్రె. వెళ్ళాలి. మేత ఏంటి చెప్పండి? విజడం, జ్ఞానం. జ్ఞానాన్ని ఎతుకుతున్నారు. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో. అపోల్లో ఆ సౌండ్ చూసారా? అపోల్లో. ఈ పదాలన్నీ అక్కడవే. అపోల్లో 1, అపోల్లో 2, అపోల్లో 11, అపోలో హాస్పిటల్, అక్కడే సౌండ్స్. అపోల్లో అంటే ఎవరంటే అపోల్లో ఈజ్ ఎ గాడ్, దేవుడు. ఈయన కాదు, ఆ పేరుగా అసలు ఆ పేరు ఎవరిదో, ఆ పేరు మొట్టమొదటి పేరు ఉంది చూసారా? ఆ పేరు దేవుడి పేరు. ఆ ఏరియాలో దేవుడు అపోల్లో దేవుడు ఉండేవాడు అనమాట. అదే వైద్య దేవుడు ఉంటాడుగా, ఎక్లీసియా. తెలుసుగా ఎక్లీసియా? ఇటుపొక పాము, ఇటుపొక పాము, మధ్యలో మంత్రించిన కర్ర. ఆ అపోల్లో గారు ఆ వైద్య దేవుడు అందరూ బ్రదర్స్ ఒక్కొక్క ఏరియాని బట్టి. వాళ్ళు ఉన్నారంటే ఉన్నారని కాదు, కథాంశం అంతే. ఇతిహాసాలు, పుక్కిట పురాణాలు. అపోల్లో అనేవాడు ఒక దేవుడు. ఆ దేవుడు పేరెట్టారు ఎవరికి? ఈ అబ్బాయికి. అదిగో చూడండి, దేవుడు అడుగు ఆయనే, వైద్య దేవుడు ఆయన. కొన్ని ఏరియాలో అపోల్లో అంటారు, కొన్ని ఏరియాస్లో ఎక్లీసియా, ఎక్లీసియా, ఎస్క్లేపీసియా, క్షమించండి, కొన్ని ఏరియాలో అలా పిలుస్తారు. ఏది ఏమైనా ఆ దేవీ దేవతల పేర్లు యువకులకు పెట్టేవారు. ఆ పేర్లు పెట్టిన వ్యక్తులు ఆ ఏరియాలో ఎక్కువగా జ్ఞానము సంపాదించాలని తిరిగేవారు.
అప్పటికే తర్జుమాలోకి ఏ పుస్తకం వచ్చింది? ఏ పుస్తకం? పాత నిబంధన పుస్తకం వచ్చింది. ఆ పుస్తకాన్ని చదివేసాడు. అందుకే చదువుదాం మరలా వచ్చిన ఒకసారి. అలెగ్జాంద్రియ వాడే అపోల్లోనకు యూదుడు ఎఫెసీనకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనములయందు ప్రావీణ్యుడు. లేఖనములయందు ప్రావీణ్యత కలిగిన వాడు. ఆయన ఎవరయ్యంటే మన భాషలో మనకు సరిపోయే పదం ఇది హీరో. అపోల్లో. బాగా చదువుకున్న నీరు అంటారా, బాగా చదవలేడు నీరు అంటారా చెప్పండి? బాగా చదువుకున్నోడు హీరో. పార్కులంటే తిరిగే గాడిది హీరో కదా, గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ ఉండాలి. హీరో అన్నాక నాలెడ్జ్ ఉండాలి. హీరో అన్నవాడు సిగరెట్లు కాల్చిన వాడు దరిద్రం. హీరో అన్నవాడికి జ్ఞానం ఉండాలి. హీరో అన్నవాడికి క్యాపబిలిటీ ఉండాలి. హీరో అన్నవాడికి లైఫ్లో తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే సామర్థ్యం ఉండాలి. దట్ ఈజ్ హీరో డెఫినేషన్, గుర్తుపెట్టుకోవాలి. హీరో అంటే బీరు తాగాడు, హీరో అంటే సిగరెట్ కాల్చాడు, హీరో సిగరెట్ పట్టుకెళ్ళి ముక్కులు పెట్టాడు, మూతులు పెట్టాడు. హీరోయిజం కదా, ఇది పోయే కాలం ఇజం, గుర్తుపెట్టుకోండి. హీరో అంటే చెడిపోవడం కాదు, హెల్త్ పాడు చేసుకోవడం హీరోయిజం కాదు. హీరోయిజం అంటే రోడ్లను తిరగడం కాదు. హీరోయిజం అంటే కాలేజీ ఎగ్గొట్టడం కాదు. హీరోయిజం అంటే తల్లిదండ్రులు కళ్ళు కప్పు తిరగడం కాదు. హీరో అంటే నాలెడ్జ్ సంపాదించాలి. అందుకే అపోల్లో హీరో. జ్ఞానం ఉంది ఆ అబ్బాయికి. ప్రపంచంలో ఉన్న పుస్తకాల అవపోసన పెడతాడు. ఆ బుక్ టైటిల్ చూసి బుక్లో సారమేంటి చెప్పేస్తాడు. చాలామంది మీరు చదువుకున్న వాళ్ళు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? వాళ్ళ ఇంట్లో ప్రతి పుస్తకం ఉంటుంది, ఇంక్లూడింగ్ బైబిల్ కూడా ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఎప్పుడైనా చూడండి కావాలంటే. సిగ్గుపడగానే చెప్తున్నాను నేను. నాకు జాబ్ రాకమునుపు ఇంటికాడ ఖాళీగా ఉండలేక పెయింటింగ్లకు వెళ్ళేవాడిని. ఈ పిఓపిలో ఉన్నాయి చూసారా? ఈ పిఓపి తెలుసుగా. ఈ పిఓపిలు పెట్టడానికి సరదాగా ఎందుకు, వాక్యం అర్థమైన తర్వాత పని చేయకుండా భోజనం చేయకూడదని సిగ్గుపడే వాక్యం తగిలింది కాబట్టి పని చేసేవాడు. మళ్ళీ మా ఇంటికి డబ్బులు ఇచ్చేవాడిని కదలేదు, నాకే వెళ్ళేవాడిని, తిరిగేవాడిని. ఒక రోజు నేను ఒక జడ్జి గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి మేము పెయింటింగ్ వేస్తున్నాం. ఆయన నాస్తికుడు. ఆయన బెడ్రూమ్ సీలింగ్కి మేము వైట్ వాష్ వేస్తున్నప్పుడు ఆ కబోర్డ్లో బైబిల్ కనిపించింది. అరే క్రిస్టియన్ రా అనుకున్నాం. క్రిస్టియన్ రా, అరే ఈయన కూడా బైబిల్ చదువుతున్నాడు రా అని అనుకున్నా. కానీ విషయం చెప్పిన, ఆయన క్రిస్టియన్ బైబిల్ చదవడు. ఏ బుక్కులో ఏముందో చదవడానికి మాత్రమే నాలెడ్జ్ ఉన్నవారు పుస్తకాలు తిరగేస్తారంతే. దట్స్ ఆల్. ఏముందో ఆయన పక్కన బైబిలే కాదు, ఖురాన్ ఉంది, ఖురానే కాదు, ఇతిహాసాలు ఉన్నాయి, ఇతిహాసాలే కాదు, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, గ్రీక్ పుస్తకాలు కూడా ఆయన కబోర్డ్లోనే. అందులో ఒక బైబిల్ ఉంది. అంటే ప్రతిదీ చదువుతారు. జ్ఞానము సంపాదించేవాడు లొకాలిటీ లేదా లోకల్లో ఏం జరుగుతుందో చూస్తాడు, చదువుతారు. అందుకే పుస్తకాలు చదివేవారు మాటలు ఒకలా ఉంటాయి, పుస్తకాలు చదవలేని మన మాటలు ఒకలా ఉంటాయి. పుస్తకాలు చదివిన వాడి పద కూర్పు ఒకలా ఉంటుంది, పుస్తకాలు చదవలేని మన కూర్పు ఒకలా ఉంటుంది. సంబంధం ఉండదు అసలు. ఈ టైంలో ఈ పదం ఎందుకు వాడాడురా అనుకుంటాం. ఆడు వాడాలనిపించాడు, వాడాడు, అంతే అంతే. ఆడు రోజుకు ఒక కొత్త పదం నేర్చుకుంటే ఇంకా అది ఎవడొకటి మీద ఊరంతా ప్రయోగించేస్తాడు ఆ రోజు. మరి సందర్భం కాదు, దట్స్ అంటాడు అంటాడు. మరి అది అక్కడ అనకూడదురంటే ఆడు అనుకున్నాడు అంతే. ఆడు అనుకున్నాడు, ఆ రోజు సందర్భం వచ్చినా రాకపోయినా ఉపయోగిస్తాడు. అందుకే నాలెడ్జ్ ఉన్నవారు మాట్లాడుతున్నప్పుడు తెలుగులో కూడా, నేను కూడా తెలుగు తప్పులు మాట్లాడతాను అనుకోండి, ఎందుకంటే నాకు మనం పెరిగిన పల్లెటూరు వాతావరణం అంతే. వాళ్ళు పట్టుకుంటారు ఈ పదం ఇలా అనకూడదని. మన ఈస్ట్లో సా రాదు సరిగా. నా మెసేజ్లో మరి పట్టుకుంటారు, లేదు సా రాదు నాకు. అక్కడికి వచ్చేసరికి బండి స్లో ఏదోలా కవర్ చేస్తుంటాను అంటాను అన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే మనం ఏం చదువుకున్నది పెద్ద యూనివర్సిటీలు ఏం కాదు కదండి. ఇప్పుడంటే దేవుని దయ వల్ల ఈ బైబిల్ని బోధించడానికి అన్ని పుస్తకాలు చదువుతున్నాం కాబట్టి దేవుడు దయ వలన జ్ఞానం పెరిగింది. కానీ మనకి లేకపోతే మన అంత దుంపలు పడే కదండి, మనకి ఎక్కడ ఉంటుంది. సరే ఏది ఏమని అబ్బాయి బాగా చదివాడు, పాత నిబంధన బాగా చదివేశాడు అంతే.
ఎప్పుడైతే చదివాడో పండితుల యొక్క అంచనా ప్రకారం జాన్ ద బాప్టిస్ట్ గాస్పల్కి బాగా అట్రాక్షన్ అయ్యాడంటారు. ఈయన బాప్తిస్మిచ్చి యోహాను బోధలకి బాగా పురుగలు పడ్డాడు. ఒకటి, పాత నిబంధన మీద గ్రిప్ ఉంది. 2, బాప్టిజమిచ్చి యోహాను ఎదురుగా ఉన్నాడు. ఆ వాగ్దాటికి ఉరుము లాంటి ఆ స్వరానికి, ఆ ప్రసంగానికి దిట్ట అయిపోయాడు, ఆకర్షితుడైపోయాడు. అంతే, ఆ రోజు నుంచి మొదలు పెట్టాడు ప్రసంగాలు దంచేస్తున్నాడు. ఎవరు? అపోల్లో. ఎక్కడికి వెళ్తే అక్కడ టౌన్ షేక్ అయిపోతుందట. ఎవరికి? అపోల్లో. ఆయన ఎత్తుకునే పదాలు కానీ, ఆయన ఎత్తుకునే సబ్జెక్ట్ కానీ, ఆయన ల్యాండింగ్ కానీ అన్నీ చూస్తుంటే ఆయన మాట్లాడే విధానానికి ఒక టీం ఫామ్ అయిపోయిందట. ఎఫ్సీలో టీం ఫామ్ అయిందంటే దానికి ఒక పేరెట్టచ్చు, అభిమాన సంఘం రెడీ అయిందట. అభిమాన సంఘంలో కీలకమైన 12 మంది వ్యక్తులు వచ్చారట. ఎవరికి? అపోల్లోకి. 12 మంది శిష్యులు, అభిమాన సంఘం. అభిమాన సంఘం ఎవరైతే అభిమాన బోధకుడు చెప్పాడో ఆయన చెప్పినట్టుగానే ఆ బోధన భుజాల మీద వేసుకుని వీళ్ళు నడిచికెళ్ళిపోతున్నారు. ఎవరు? ఈ 12 మంది. టౌన్ అంతా ఎక్కడికి వెళ్తే అక్కడ నరుక్కుంటూ వచ్చి ఆయన బోధ అలా పేర్చుకుంటూ వచ్చేస్తున్నాడు. జ్ఞానవంతులు నరుగుతున్నాడు, విద్యావంతులు నరుగుతున్నాడు, లేఖనాలు పట్టుందని చెబుతున్న వారికి కూడా యేసుక్రీస్తు వారిని గురించి చెప్పడానికి నరుక్కుంటూ పేర్చుకుంటూ వచ్చేస్తున్నాడు. కడుతున్నాడు చక్కగా, కట్టుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రొఫెసర్ లెక్క మాదిరి ఉన్నాడు. ఎవరు? అపోల్లో. అలా ఎప్పుడైతే కట్టుకుంటూ వస్తున్నాడో వచ్చేసరికి ఈ కన్నా సీనియర్ ప్రొఫెసర్స్ ఇద్దరు తగిలేరట. ఎఫెసీ ప్రాంతానికి వచ్చేసరికి ప్రిస్కిల్లా, అకులా బాగా చెప్తున్నాడు. అపోల్లో ఎర్రగొడుతున్నారు, ఆనందపడిపోయారు. ఎంత బాగా చెబుతున్నాడని ఆనందపడిపోయారు వాళ్ళు. అరే, అబ్బాయికి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. అన్ని విషయాలు బాగా చెబుతున్నాడు కానీ కొన్ని విషయాలు ఫుల్ అవట్లా. మనం చెప్పేస్తే పోలే అని ఇంటికి భోజనాన్ని పిలిచారట. ఎవరు? ఈ దంపతులు ఇద్దరు. అర్థమవుతుందిగా స్టోరీ అనకూడదు, చరిత్రలో ఆ సందర్భం మీకు అర్థమవుతుందిగా. ఎప్పుడైతే ఆయన వచ్చాడు, అపోల్లో అలెగ్జాంద్రియా ఏరియా నుంచి వచ్చి ఎఫెసీ అనే టౌన్కి వచ్చి నీలాంటి నాలాంటి వారిని కొంతమందికి జ్ఞానం చెప్పేసరికి నీలాంటి నాలాంటి వారు అభిమాన సంఘం తయారయ్యారు. అక్కడ 12 మందిని రెడీ చేశాడు. ఆ 12 మంది మీద అక్కడ ఒక సంఘం కట్టేశాడు. ఎవరైనా వస్తే ఎవరు కట్టారే మిమ్మల్ని అనగానే ఏం చెప్తారు చెప్పండి? అపోల్లో మా గురువు గారు కట్టారు మమ్మల్ని అని చెప్తారు. వయసు ఏమో చిన్నది, కానీ అప్పటికి ఆయనకి ఫాలోయింగ్ చాలా గట్టిగా ఉందట. ఎందుకంటే ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఎప్పుడైతే చెబుతున్నాడో ఇంత సబ్జెక్ట్ ఉన్నవాడిని, ఇతను పండితుడిని ఇద్దరు దంపతులు ఎదుర్కొని అన్నారట, బ్రదర్ మా ఇంటికి వెళ్దాం దయచేసి రండి అన్నారట. వాళ్ళెవరయ్యా అంటే వారు సీనియర్ ప్రొఫెసర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రత్యేకించి ఈ గ్రంథాన్ని గూర్చి చెప్పడానికి, రక్షకుని గూర్చి చెప్పడానికి ఒక స్టడీ సెంటర్ నడిపిస్తున్నారట. స్టడీ సెంటర్, క్రీస్తుని గూర్చి నేర్పించడానికి ఆల్రెడీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక సంఘం రన్ అవుతుందట. ఎవరి ఇంటి దగ్గర? అపోల్లో, ప్రిస్కిల్లా, అకుల్లా ఇంటి దగ్గర. అంటే వీళ్ళు బోధించే స్థాయిలో ఉండి కొత్త స్పీకర్ ఒకడు వచ్చాడు బోధిస్తున్నాడు అనగానే వీళ్ళు ఏం చేశారట? వినడానికి వెళ్ళారట. ఆ కీ పాయింట్ మర్చిపోకండి. మనం వెళ్తామండి వినడానికి? మనం వెళ్తామా? ఎవరో బాగా చెప్తున్నాడు అంటే ఏడ్చాడు బోడాడు ప్రసంగా, మనది వెళ్దేట్రా. చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఒక వ్యక్తి విండో. నేను అబ్జర్వ్ చేస్తాను ఎలాంటి ఆయన మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తి వింటాడంటే విండో. ఎందుకు విండంటే ఇప్పుడు ఆయన చెబుతున్నది ఈయన వింటున్నట్టుగానే పబ్లిక్ కనబడ్డాడు అనుకోండి, ఈయన కూడా ఆయన దగ్గర వింటుంటే నేర్చుకుంటున్నాడంటే పబ్లిక్ ఏమనుకుంటారు అనుకుంటాడు, ఇప్పుడు నన్ను వదిలేసి ఏకంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుని, ఎస్
అయినో అలా తలకాయ ఊపుతుంటాడు. నేనదే అనుకుంటున్నాను. ఎస్, కరెక్ట్గా చెప్పావు అంటుంటాడు. ఇడిదే సోయింగ్, ఇడికి ఏం రాదు, వీడికి ఏమీ రాదు. కానీ ఇప్పుడు అతను చెబుతున్న దానికి ఏదో అదే అలాగే చెప్పాలి అంటే ఏంటి, నాకుందే, నన్నేమో ఆయన దగ్గర తీసి పడేయకండి, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. కాకపోతే ఆయన చేతిలో మైక్ ఉంది, నాకు మైక్ లేదు. లేకపోతే ఇద్దరం సేమ్ టు సేమ్. ఆయన గడ్డం గీసుకున్నాడు, ఇద్దరం ఒకటే అంటాడు. అలా మాట్లాడి కవరింగ్ ఇచ్చే ఉంటారు. కానీ వాళ్ళిద్దరు అలా కాదండి. వాళ్ళు ఎంత మంచి దంపతులు అంటే, ఆల్రెడీ సంఘాన్ని రన్ చేసేంత క్యాపబిలిటీ వాళ్ళకున్నా, ఈయనకన్నా ఎక్కువ జ్ఞానం వాళ్ళకున్నా, కొత్త అబ్బాయి బాగా మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తుని గూర్చి ఒక్కొక్కరి దగ్గర దొలగొట్టేస్తున్నాడు, దంచేస్తున్నాడు ప్రసంగాలు అనగానే వినడానికి ఆతృత వచ్చి విన్న తర్వాత ప్రసంగానికి మార్కులేసి వెళ్ళిపోలేదట. అంతా బాగా అని చెప్పాడు కానీ లాస్ట్లో ల్యాండింగ్ బాగాలేదురా అనలేదట. ఆ ల్యాండింగ్ సరి చేయాలనుకున్నారట. ఇప్పుడు ఈ ల్యాండింగ్ నీకు సరి చేయాలి అంటే, ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ వింటుండగా సరి చేస్తే వినేస్తాడా? వింటారా చెప్పండి? 4 కళ్ళు మన వైపు చూస్తున్నప్పుడు మారు అన్నాం అనుకోండి, ఇంటికి వెళ్ళి చేయత్తుగాను అంటాను. అను ఎందుకను? నలుగురు చూస్తున్నప్పుడు ఒకడు మారమంటే మారరు. పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటుంది 4 గోడల మధ్య. అప్పుడు చెప్పు, థ్యాంక్ యూ బ్రదర్ నన్ను సరి చేసినందుకు అంటాడు. మనం ఎక్కడ సరి చేయాలి అక్కడ సరి చేయము. చెప్పండి, ఎక్కడ సరి చేయకూడదు అక్కడ సరి చేయడానికి సవర తీయడానికి చూస్తున్నాడు అంటాడు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో మరి అంటాడు. విండో ఇప్పుడు నేను ఎప్పుడని ఒక మాట అంటాను, ఇలాంటి వీడియో కెమెరాలు పెట్టుకుని సరి చేస్తున్నారు ఈ మధ్య చాలామంది. ఇలాంటి వీడియో కెమెరా ఒకటి పెట్టుకుని, ఇలాంటి మైక్ ఒకటి తీసుకుని, ఒరే ఎదవా మార్రా అన్నాను అనుకోండి, ఆడు కెమెరా పెట్టుకుంటాడు, ఆడు మైక్ పెట్టుకుంటాడు. ఆడేమంటాడు చెప్పండి? నేను ఎదవన్నాను, ఆడు నన్ను ఏమంటాడు? ఎదవంటాడు. అండ్ సొసైటీలో బాగున్నారు కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పే ఉంటాయి. ఇప్పుడు పౌలు గారు పేతురు గారిని బహిరంగ గద్దించాడు. అది వాక్యం కోసం కాదు సుమా, పబ్లిక్ చూస్తున్నారని ప్రవర్తన నువ్వు ఏదో మేకప్ చేస్తున్నావు. అక్కడ వాక్యం కోసం కాదు. చాలామంది పేతురు తప్పు బోధించాడు అనుకోండి, పేతురు తప్పు బోధించలేదు, నువ్వు తప్పు బోధిస్తున్నావు. పేతురు తప్పు బోధించ కాదు, పేతురు వాక్య ప్రకారము నడుచుకొనకపోవుట చూడగా అంటే వాక్యం రైటే చెప్పాడు పేతురు, కానీ చెప్పిన దాని ప్రకారం ఉండట్లేదు, అందుకు అపరాధిగా తీర్చాడు. అది కాంటెక్స్ట్ అక్కడ. అలాగే కొన్ని విషయాలు బహిరంగంగా గద్దించే ఉంటాయి, కొన్ని నేర్పించాలనుకున్నప్పుడు బోధించే బోధకుడిగా స్థితిలో ఉన్నాడు కనుక పర్సనల్గా పిలిచి అవసరమైతే మాట్లాడు, బ్రదర్ ఇలా అయితే ఇంకా బాగుంటుందని చెప్పు. వినలేదా? ఇంకోసారి చెప్పు. మళ్ళీ వినలేదా? మరొకసారి చెప్పు. వినలేదా? అతడు తప్పు బోధిస్తున్నాడని అప్పుడు గలమెత్తి చెప్పు. అప్పుడు అర్థవంతం కూడా సంఘానికి మేలు చేసిన వారం అవుతాం. అందుకే అప్పుల్లో ఇలాంటి ల్యాండింగ్ విషయంలో తేడా వచ్చేసరికి ప్రిస్కిల్లా అకుల్లా పిలిచారట. ఎవరిని? అపోల్లో. ఏం జరుగుతుందో చూడండి. 26వ వచనం. మనకి ఫ్లేవర్ బాగుండాలంటే 25 నుంచి కంటిన్యూ చేద్దాం. ఎవరో ఒకరు తీవ్రపడండి, అందరూ ఒకరు. యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా పిస్కిల్లా అకుల్లా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా తనకి విషదపరచుని. ఇద్దరు దంపతులు ఒక పండితుడిని సరి చేస్తారంటే ఎంత బాగుందో చూడండి. మిమ్మల్ని మాట్లాడుతున్నాను సీనియర్ దంపతులను అందరినీ. 30 ఏళ్ళు మీరు సంఘానికి వెళ్ళారో, 25 ఏళ్ళు మీరు సంఘానికి లేదు, 10 ఏళ్ళు మీరు సంఘానికి వెళ్ళారో, పిల్లలకి నేర్పించేంత పాండిత్యం ఉండాలి. యంగ్ బాయ్స్కి రైట్ లైన్ ఏంటో చెప్పేంత క్యాపబుల్
మెచ్యూరిటీ సంఘానికి వెళ్ళే దంపతులకు ఉండాలి. ఉందా చెప్పండి. ఇంటికాడున్నా వంటలు వండడమే. చెప్పండి, సంఘానికి వచ్చిన 30 సంవత్సరాల నుంచి పెద్దమ్మ ఏం చేస్తావే అని అడిగితే వంటలే వండుతుందట. వంటలు వండొద్దని కాదు, వంటలు వండు, కానీ వాక్యం కూడా నేర్చుకో. వాక్యం కూడా ఆ గట్టి తిప్పుతూ, ఒరే కుర్రోడా ఆ రెఫరెన్స్ అలా కాదురని చెప్పు, గరిటి తిరగబడిపోద్దాడికి. చెప్పాలి. చెప్పండి, చూడండి, గరిటి తిప్పుతాడు. చెప్పండి, వాక్యాన్ని కూడా సమాజంలో తిప్పి వాళ్ళకి వేసి వాళ్ళ బతుకుల మీద కొడతాడు. అది ఉండాలి. సంఘంలోనికి రోజుకి వెళుతున్నామంటే సంఘంలో సీనియారిటీ కాదు, నాలెడ్జ్, బిబిలికల్ నాలెడ్జ్ కూడా పెరగాలి. దైవికమైన జ్ఞానం, వాక్యానుసారమైన జ్ఞానం, బైబిల్ జ్ఞానం మనకు పెరగాలి. అందుకే వీళ్ళిద్దరూ జ్ఞానవంతులు. ఒకప్పుడు పౌలు లాంటి వ్యక్తుల దగ్గర వినేవారు, పౌలు లాంటి వ్యక్తుల దగ్గర నడిచేవారు. ఇప్పుడు పౌలు లేకపోయినా వీరు కొంతమందిని నడిపించేస్తున్నారు. అలా ఎదిగారు చూడండి. పిలిచారు, ఒక పాండిత్యం కలిగిన పండితుని సరి చేయడానికి 2 దంపతులు కూలి పని చేసుకునే దంపతులు రెడీ అయిపోయారంటే వీళ్ళకి ఎంత జ్ఞానం ఉంది చెప్పండి. ఈరోజు చాలామంది సీనియర్స్ తండ్రులు ఉంటారు, చదువుకునే మనలాంటి పిల్లలు ఉంటారు. అలాంటి వారిని చూసేసరికి వాళ్ళకి ఏమనిపించాలి చెప్పండి? అరే అంత బాగుంది, వీడికి స్టడీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బిబిలికల్గా వీడికి విజ్డమ్ లేదని జాలుపడి నేర్పించే వాళ్ళు ఉన్నారా? వాళ్ళ వైపు చూసి ఇదిగో ఈ జ్ఞానం వీళ్ళకు ఉంటే బాగుంటుందని నేర్పించే వాళ్ళు ఉన్నారా? అసలు వీళ్ళు నేర్చుకుంటే మనకు నేర్పిస్తారు. పోనీ వాళ్ళు నేర్పించే స్థితిలో కొంతమంది ఉన్నా నేర్చుకోవడానికి మనం రెడీ ఉన్నాం. అపోల్లో చెప్పే స్థాయిలో ఉన్న అపోల్లో ప్రకటించి 12 మంది తనకి అపోస్తుల్లా తయారు చేసుకున్న యేసు ప్రభువుల ఒక బృందాన్ని ఆయన రెడీ చేసుకున్న 2 దంపతులు భోజనానికి పిలిచి, బ్రదర్ అది అలా కాదు ఇలా అంటే విని నేర్చుకుంటున్నాడట. అది ఎదిగేవాడుకు ఉండాల్సిన గుణం, గుర్తుపెట్టుకోండి. వేరొక వ్యక్తులు వచ్చి ఆయనకి నేర్పిస్తుంటే నేర్చుకుంటున్నాడంటే ఇలాంటి వ్యక్తి సమాజానికి ఎంత అవసరం చెప్పండి. అందుకే ఎదిగాడు. ఎక్కడో ఉన్న అలెగ్జాంద్రియాలో ఉన్నవాడు ఎపిసికి వచ్చి దంచి కొడుతున్నాడంటే అంత జ్ఞానం అబ్బాయికి ఎలా వచ్చింది? ఎక్కడైనా అబ్బాయి ఇంకొకటి చెబితే విని నేర్చుకుంటాడు, తెలియకపోతే తెలియదని చెబుతాడు, తెలియకపోయినా మనకలాగా తలకాయ అడ్డంగా ఓపడం. నిన్న ఒక జోక్ వచ్చింది, ఏమీ తెలియదని ఒప్పుకునేవాడి కన్నా తెలిసినట్టు బిల్డప్ ఇచ్చేవాడితోనే ప్రమాదం ఎక్కువట. రే ఆ పని చేసేవరా, రే అక్కడికి వెళ్ళి అలాగే వెళ్ళి రైట్కి వెళ్ళి ముందుకెళ్ళి అక్కడి నుంచి ఆ పక్కన ఉంటుందంటే ఈడెనకనా ఓకే 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 అన్నాడు. అలాంటితో చాలా డేంజర్. వినలేదాడు పూర్తిగా. నిజంగా తెలుసుకోవాలనుకున్నాడు ఏమంటాడు? ఎడం వైపుకి వెళ్ళా, కుడి వైపు, తర్వాత అక్కడ నుండి అని అడుగుతాడు. ఆడు నిజంగా నేర్చుకుని వాడు తెలుసుకోవాలనుకున్నాడు. వీడు ప్రతిదానికి అన్నాడు, డేంజర్గా ఇటు ఆడికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తాడు మ్యాప్ పెట్టమని, ఇంకా గూగుల్ మ్యాప్ పెట్టమని. మరి ఇందాక అన్నావు కదంటే అక్కడ అలా అంటాడు అంతే. అడ్డంగా తలకే ఒప్పుకూడదు. తెలియకపోతే తెలియదు, నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవాలి. ఎదిగేవాడప్పుడు ఎదుటోడు చెబుతున్నప్పుడు మనకు తెలియని సంగతులు ఏదో ఒకటి చెబుతారండి. ఎందుకంటే అందరి బుర్రలో ఒకలా ఆలోచించగలండి, అందరి బుర్రలో ఒకలా ఉండి ఏదో ఒకటి చెబుతారు. అది ఏదైనా, మీ స్టడీ అయినా, బైబిల్ నాలెడ్జ్ అయినా, బయట ఏ విషయమైనా మనకు తెలియనిది ఏదో ఒకటి ఉంటుంది. కాస్త చెవేసి వినండి, జ్ఞానము సంపాదించుకుంటాం. అందుకే అపోల్లో వెళ్ళాడు, మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇచ్చే డిఫెన్స్కి, వాళ్ళకి పాత నిబంధన మీద పట్టుకి, ఇతర ఆడికి చెబుతున్న పాండిత్యానికి ఫిదా అయిపోయాడట. నువ్వు తర్జుమా గ్రీకు తర్జుమా బైబిల్ చదివాయేమో, మేము ఏకంగా డైరెక్ట్ ఇబ్రూనే చదివాం. మేము చెబుతున్నాం బ్రదర్ అది అలా కాదు, ఇలా సరి చేసుకో. ఆయన సరి చేశారు, సరి అయిపోయాడు, లైన్ మార్చాడు. ఎవరు? అపోల్లో. అవును నిజమే, బాప్టిజం ఇచ్చి యోహాను బాప్టిజం ఇచ్చేస్తున్నాను తప్ప అసలు ప్రభు అయిన యేసు నామములో బాప్టిజం ఫుల్ చేసి పరిశుద్ధాత్మని దగ్గరికి తేవాలన్న ఆ సబ్జెక్ట్ నాకు తెలియలేదు.
ఎందుకంటే ఏం చదివచ్చాడు చెప్పండి? పాత నిబంధనే చదివచ్చాడు కనుక బాప్టిజం ఇచ్చి యోహాను కూడా ఏ నిబంధన కింద ఉన్నట్టు చెప్పండి? మీకు బైబిల్ మీద అవగాహన ఉంటాయి. యేసుక్రీస్తుకి సమకాలీన ప్రవక్త అయినా ఎవరు? బాప్టిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు వారికి సమకాలీన ప్రవక్త అయినా, ఎంత సమకాలీన ప్రవక్త అయినా పాత నిబంధన ప్రవక్తే. ఎవరు? బాప్టిజం ఇచ్చి యోహాను. అందుకే ఆయన పాత నిబంధన పరిధిలో ఉన్నవాడు కనుకే పాత నిబంధనకి ముగింపు ప్రవక్త అయినా, లేదా పాత నిబంధన ప్రవక్తలకి ముగింపు గుర్తు మైలురాయిగా ఉండిపోయిన బాప్టిజం ఇచ్చి యోహాను దాకా ఆగిపోయాడు. ఆ ముందుకు రాలేకపోయాడు. ఎందుకు ముందుకు రాలేకపోయాడు? ముందు బోధలకి బైబిల్ లేదు, అప్పటికి క్రొత్త నిబంధన లేదు, అప్పటికి పాత నిబంధన అదే చదివాడు కనుక అదే రైట్ అనుకుంటున్నాడు. మరి క్రొత్త నిబంధన బైబిల్ ఎక్కడుంది? పౌలు గుండెల్లో రాస్తున్నాడు. ఒక్కొక్కడికి అకులకు రాస్తున్నాడు, ప్రిస్కిల్లాకు రాస్తున్నాడు. వాళ్ళ పుస్తకము లేదా ఆయన రాస్తున్న క్రొత్త నిబంధన పత్రికలుగా ఇంకా పూర్తిగా ఎక్కక మునుపు విశ్వాసుల గుండెల్లో రాస్తున్నాడు. క్రీస్తు నైతికమైన సిద్ధాంతాలు, మౌలికమైన సిద్ధాంతాలు రాస్తున్నాడు. ఎప్పుడైతే రాస్తున్నాడో ఆ గ్రంథాలు మనుషులుగా మాట్లాడింది. దగ్గర గుండెల్లో ఉన్న గ్రంథాలు అవి. అలా మాట్లాడే 2 గ్రంథాలు అకుల, ప్రిస్కిల్ల. వీరు మాట్లాడిన తర్వాత అతని గురించి ఏమని రాశారు చూడండి. ఆ తరువాత అతడు అకాయాకు పోదలిసినప్పుడు అతను చేర్చుకొనవలనని సహోదరులను ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు ఏం రాశారు? అక్కడ శిష్యులకు ఉత్తరాలు రాశారు. సిఫారసు పత్రికలు అంటారు. సిఫారసు అంటే ఇతను మేము సిఫారసు చేస్తున్నామండి అంటారు, రికమెండేషన్. ఇదిగో ఇతను పంపిస్తున్నాను చూడండి. ఎవరికి రాస్తున్నారట? అకయాలో కొంతమంది ఉన్నారట. ఎవరు? శిష్యులు అనగానే క్రైస్తవులైన సౌండ్ ఫస్ట్ సెంచరీలో లేదు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులనే శబ్దము లేదు. శిష్యులు అని పిలిచేవారు. ఎందుకంటే ప్రభువు కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేకులను నాకు శిష్యులుగా తయారు చేయండి. శిష్యులే రైట్ సౌండ్ అప్పటి వరకు. అందుకే బైబిల్లో 3 సార్లు క్రైస్తవుళ్ళు, ఎక్కువ సార్లు కనిపించే పదం శిష్యులు. అకయాలో శిష్యులు ఉన్నారంటే శిష్యులు అనగానే క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు అకయాకి వెళ్ళి బోధించాలనుకుంటున్నాడు. అకయాలో ఉన్న యూదులను కూడా మార్చాలనుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళతో ఈయన వెళ్ళి మాట్లాడాలి అంటే సంఘం బాగా మాట్లాడుతున్నాడు, వాగ్దాటు బాగుందని ఎర్రకారి పెట్టి వేసారట. మనమైతే ఏం చేస్తాం? కాస్త ఏమన్నా 4 పాటలు 4 మాటలు చెప్తే వచ్చే నెలలో మీతో డేట్ తీసుకుందాం అనుకుంటున్నామండి. మరి ఏ రూమ్ బుక్ చేయమంటారు? మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి మీకు అన్నట్టు బుర్ర పగలగొట్టుడు ఎవరు లేక సంఘానికి ఎవరిని పడితే వాడిని పిలవకూడదు. ఆ రోజుల్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరిని పడితే వారిని పిలవరు. పైన అపోల్లో పైనుంచి వస్తున్నాడు, ఈ సంఘానికి వస్తున్నాడు, దర్శిస్తున్నాడంటే సిఫారసు పత్రిక వస్తే కానీ ఈయనకి లోపలికి వెల్కమ్ బోర్డు లేదట. ఎవరికి? పండితుడికి, వాగ్దాటున్న డైనమిక్ స్పీకర్కి. డైనమిక్ అంటే తెలుసుగా, డైనమిక్ అనే పదం ఇప్పుడు ఉపయోగిస్తారు చెప్పండి. మెరుపుదాల్లో సబ్జెక్ట్ని ఎలాగైనా తిప్పగలిగే వాడిని డైనమిక్ అంటారు. డైనమిక్ అనగానే డైమండ్ అని కాదు. డైనమిక్ అనగానే ఆ సబ్జెక్ట్ని ఎలా అయినా నువ్వు ఆ ఏ కోణం నుంచి వచ్చినా దానికి ఆన్సర్ చెప్పగలడు. అటువంటి డైనమిక్ అంట. అలాంటి డైనమిక్ స్పీకర్ పండితుడు వస్తుంటే పైనుంచి లెటర్ వచ్చి పర్లేదు, సిద్ధాంతపరమైన ఈ భేదాలు ఏమీ లేవు, ఈ వ్యక్తితో ఎలాంటి తప్పుడు బోధలు రావు, ప్రభుకి విరుద్ధమైన చర్యలు రావు, సరి చేసాం, పర్లేదు, 4 సంగతులు ఈయనతో చెప్పించుకుండని పెద్దోళ్ళు ముద్రేస్తే కానీ చెప్పండి లోపలికి రానివ్వలేదండి. మనము ఈ మధ్య ఈయన యూట్యూబ్లో ఎక్కువ కనబడుతున్నాడండి. కనబడతారు మరి, యూట్యూబ్లో గాలి ఎక్కువైపోయింది. ఈ మధ్య ఆయన ఎక్కువ కనబడుతుంది. ఈ మధ్య ఎక్కువ కనబడుతున్నాడు కాదు, బాగా తిరుగుతున్నాడు కాదు, ఆయనకి సిద్ధాంతపరమైన బోధ సరిపోతుందా లేదా? ఇప్పుడు
అకుల్లా ప్రిస్కిల్లా కలిసి నువ్వు అకయా సంఘానికి వెళ్ళినా ప్రమాదం లేదని ఎప్పుడు డిక్లేర్ చేస్తున్నారు చెప్పండి? సిద్ధాంతాలు సరిగ్గా ఉన్నప్పుడు. ఈరోజు సిద్ధాంతాలు సరిగ్గా అవసరం లేదు చెప్పండి. 4 ఊర్లు గట్టిగా తిరిగితే చాలు పిలిచేస్తున్నారు. 4 ఊర్లు గట్టిగా తిరిగితే చాలు, 4 ప్రసంగాలు గట్టిగా చెప్తే చాలు, సిద్ధాంతాలు ఏమైపోయినా పర్లేదు, కానీ నువ్వు మాకు వచ్చే, ఎందుకంటే నువ్వు వస్తే జనం బాగా ఎక్కువ వస్తారు. జనం వస్తారు, వెనకాల ప్రభు కూడా చెప్పండి ఒకరోజు కొరడా తీసుకుని నీ ముందు నిలబడతారు. జనం వస్తారని కాదు, సిద్ధాంతాలు సరిగ్గా ఉన్నవా లేదా, ఆ వ్యక్తి మౌలికమైన సిద్ధాంతాల్లో ఎలా ఉన్నాడు. ఎవడ పడితే వారికి మైక్ ఇచ్చేసి మాట్లాడంటే నువ్వు ఒకటి మాట్లాడతావు, వీడొక మాట్లాడతారు, అతను ఒకటి మాట్లాడతారు, ఇవన్నీ రకరకాలు మాట్లాడితే ఎన్నో వాళ్ళు ఏమైపోతారు, మొత్తానికి దేవుడు లేడని ఇంటికి వెళ్ళిపోతారు. ఏమంటారు చెప్పండి? అతను ఒకటి, ఇతడు ఒకటి, ఒక స్టాండింగ్ లేదు, మీకే ఒక స్కేల్ లేదు, మీరేం మాట్లాడతారు? అందుకే అకుల్లా ప్రిస్కిల్లా వారు తీసుకున్న సరి అయిన నిర్ణయం, మేము సరి చేసాం, ఒప్పుకున్నాడు. ఆయన బోధన విధానం మారింది. ఇదిగో సరి అయిన విధానం ఇప్పుడు నేర్చుకున్నాడు, వస్తున్నాడు, ఎవరు ఆటంకపరచకండి అని ప్రోత్సాహపరుస్తూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడున్న వారిని వెళుతున్న ఊరికి భుజాల మీద చేతులు తట్టి వెళ్ళడం, మై బాయ్ నీ వర్క్ ఎక్కడ నెగ్లెక్ట్ చేయకు, నీలాంటి యంగ్ బాయ్స్ ఈ సొసైటీకి కావాలి, దున్నే వెళ్ళన్నారట. వచ్చాడు, మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వచ్చి కృపతో విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా దుష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగా గట్టిగా ఖండించాడు. ఎందుకంటే వీళ్ళందరూ మొండి బకాయిలు. ఎంతమంది ప్రవక్తలు చెప్పారు, ఎంతమంది మాట్లాడారు, ఎంతమంది వక్తలు మాట్లాడారు, ఎంతమంది పౌలు అపోస్తులు లాంటి వారు మాట్లాడారు. అందుకే వీళ్ళకి రహస్యంగా చెబితే మారు వీళ్ళు, మరి బహిరంగంగా అపోల్లో లాంటి స్పీకర్కి పర్సనల్గా చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పినా వినని ఈ మొండు యూదులు లాంటి స్వభావం కలిగిన వారికి చెప్పండి, బహిరంగంగా గట్టిగా చెప్పాడు, మీ బోధ తప్పు. యూద జనాంగమా, మీరు ఏ పుస్తకాన్నైతే ఫాలో అవుతున్నారో, ఏ పాత నిబంధన అయితే ఫాలో అవుతున్నారో, ఆ పాత నిబంధన బట్టి నేను చెబుతున్నాను, మీ మెసేజెస్, మీ సిద్ధాంతాలు, మీవేవైతే చెబుతున్నారో, మీరు ఏ బోధ చెప్పినది ప్రతిదీ తప్పు తప్పు తప్పు. రండి ఇది తప్పు అంటే నిరూపించడానికి నిలబడి మాట్లాడితే మారు మాట మాట్లాడలేదు. ఎందుకు చెప్పినా, వీళ్ళు అప్పుడప్పుడు చదువుతారు, ఈ అబ్బాయి రోజు చదివేస్తారు బాగా. పైగా 2 ప్రొఫెసర్స్ సరిచేసి పంపించారు, ఇంకెవడు ఎదుర్కొంటారు ఆయన. అందుకే ఎవరు రాలేకపోయారు. గట్టిగా మాట్లాడే లేఖనాలంటే పాత నిబంధన ద్వారా అతడు దుష్టాంతపరిచి యూదుల వాదం అంటే డిబేట్స్. టీవీ 9లో NTVలో జరుగుతున్నాయిగా బహిరంగ డిబేట్స్, ఒక అంశం తీసుకుని, అలాగే నడి వీధుల్లో ఒక అంశం తీసుకుని డిబేట్స్ డైరెక్ట్గా తప్పు. మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య నేను చెప్తున్నాను, యేసే క్రీస్తు. ఆ యేసు, నజరుడైన యేసు, మీరు ఎదురు చూస్తున్న ఆ క్రీస్తే యేసు. నేను ఇది చెప్తున్నాను, కాదంటారా అన్నాడు. ఇక్కడ కాదని లేకపోతున్నారు, అవునని లేకపోతున్నారు. వాళ్ళ దృష్టిలో యేసు వేరు, క్రీస్తు వేరు. క్రీస్తు అనగానే మెస్సయ్య, యేసు అనగానే నజరేతులో ఉన్న ఒక అబ్బాయి, వడ్రంగి వారి అబ్బాయి అని వాళ్ళు అనుకుంటున్నారు, ఆ వడ్రంగి వాళ్ళ అబ్బాయి. అందుకే బైబిల్లో యేసే క్రీస్తు అని ఎందుకంటారు అనుకున్నా, ఆ నజరేతు కుర్రోడే క్రీస్తు, ఆ నజరేతు యువకుడే క్రీస్తు. మీరు ఆయన ఎవరో సామాన్యుడు అనుకోకండి, ఆ యేసే క్రీస్తు. ఇదిగో ఆయనే ఈనడానికి పాత నిబంధన ద్వారా ప్రూవ్ చేస్తున్నాను, కాదనగలరా అన్నాడు. ఆయన వాదానికి తట్టుకోలేకపోయారు, గట్టిగా ఖండించి వాదించి మొత్తం అందరికీ క్రీస్తుని గూర్చి, యేసే క్రీస్తుని ప్రకటిస్తూ వెళ్ళిపోతూ ఆ పై ప్రాంతాలు అలా తిరుగుతుంటే కింద నుంచి పండిపోయిన ఇంకో సింహం కింద నుంచి వస్తుందట. ఎవరు? పౌలు. పైనేమో ఈ అబ్బాయి తొలగొడుతున్నాడు, కింద నుంచి ఏమో ఈయన కట్టుకుంటూ వస్తున్నాడు. ఎవరు? పౌలు.
అనుకోకుండా ఆ టీంకి పౌలుకి ఒక ఏరియాలో ఎదురుపడాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు ఒక విషయం గమనించాలి. బోధ ఇస్తాడు, అపోల్లో అకుల ప్రిస్కిల్లా దగ్గరికి వెళ్ళాడు, సరి చేసుకున్నాడు. వెనక్కెళ్ళి మళ్ళీ ఎపిసిలో ఒక మెసేజ్ చెప్పి వెళ్ళిపోతే బాగుంది. అట్నుంచి అటు వెళ్ళిపోయాడు లెటర్ తీసుకుని. ఎక్కడికి? అకియాకి. వెనక్కెళ్ళి ఇంకొక మెసేజే, నేను నిన్న మొన్న చెప్పినవి ఇవి ఇలా ఉన్నాయి, ఇదిగో నేను నిన్న విన్నాను, మరి ఇది ఇలా మార్చుకోవాలని చెబితే బాగుండు. మరి చెప్పేంత పరిస్థితులు ఆయనకి సమకూడలేదో, పరిస్థితులు కుదరలేదో, లేకపోతే టైం లేదో మనం చెప్పలేం, జడ్జిమెంట్ ఇవ్వలేము. ఏం జరిగిందో తెలియదు. అటు నుంచి అటు అక్కయ్యకి వెళ్ళిపోయాడు. మరి చెప్పేసిన బోధలు ఉన్నాయిగా, అప్పటికే చెప్పేసిన బోధలకి మరి అభిమాన సంఘాలు తయారైపోయినాయి. ఎక్కడ? ఎపిసిలో. ఇప్పుడు వాళ్ళు ఎదురుపడ్డారు. ఎవరికి? పెద్ద ఆయన పౌలు గారికి. అకుల్లా ప్రిస్కిల్లా చెబితేనే అపోల్లో నేర్చుకున్నాడంటే ఇప్పుడు అకుల్లా ప్రిస్కిల్లాకి నేర్పించిన ఆ పండితుడు ఎవరు? అది మామూలు మాస్టర్ కాదు. ఇక్కడ ఉన్నది ఆయన వచ్చాడు. ఈ జూనియర్స్ అందరూ కనబడ్డారు. ప్రైజ్ లాడ్స్తారు అన్నారు. మరి ఏమన్నారో వాళ్ళ సలోం అన్నారు, మనకు తెలియదు, ఎందుకంటే జ్యూస్ కదా. ఏమన్నారో తెలియదు, మాట్లాడుకున్నారు. 19వ అధ్యాయం స్టార్ట్ అయింది. చదువుదాం. అధ్యాయం అంతా చెప్పిన కంగారు పడకుండా 6వ వచనం వరకే. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, అపోల్లో కొరింథీ అకయా ఈ ప్రాంతాలన్నీ పక్కపక్కన ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయాడు ఈయన. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు ప్రై ప్రదేశములో సంచరించి ఎపిసీనకు వచ్చాను. అంతకుముందు పౌలు గారు రావడానికి ముందు ఎవరు వచ్చేళ్ళారు? అపోల్లో వచ్చేళ్ళాడు. వచ్చినోడు కుదురుంగి వెళ్ళాడా? 4 ఇత్తనాలు వేసి వెళ్ళాడు. అవి బాప్టిజం ఇచ్చి యోహాను బోధలు విరజిమ్ వెళ్ళాడు. దాని మీద ఇలా కట్టేసుకున్నారు. ఎవరు? 12 మంది. ఇప్పుడు వారితో మాట్లాడుతున్నారు పౌలు గారు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మని పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడెవరు అన్నారట. మీకు అర్థమవుతుంది, అది చాలా సీరియస్ ఇష్యూ. అది అంత పెద్ద పండితుడు వచ్చి బాప్టిజం కోసం చెప్పి, ప్రభువు గురించి చెప్పి, అసలు విషయం వదిలేసి బాప్టిజం ఇచ్చి పంపించేశాడట. చాలా వినాలి, బాగా వినాలి. బాప్టిజంలో ఫుల్ కాని ఏ బాప్టిజాలు మనం ఇచ్చినా ఆ బాప్టిజాలు చెల్లవు. అందుకే ఒప్పుకోలేస్తారు పండితులు. ఏమని చెప్పినా, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన క్రీస్తుని, పరిశుద్ధాత్ముణ్ణి అంగీకరించుచున్నావా అని అడుగుతారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరంటే ముందు గొట్టెక్కి పైకి చెప్తా ఉంటారు. పైకి ఎక్క ముందు ఆ సబ్జెక్ట్ తీసుకుని అప్పుడు రా. నువ్వు ఏమీ తెలియకుండా నువ్వు ములిగేయడానికి ఇదేమైనా జలకాలట అనుకుంటున్నావు, పైకి నీడు అంటారు. తెలియాలి సబ్జెక్ట్. ఒక వ్యక్తికి ప్రాముఖ్యం, ఒక రక్షణకి ప్రాముఖ్యమైన సంగతులు ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెంటనే తెలియాల్సినది పరిశుద్ధాత్ముని ఉనికి తెలియాలి. పరిశుద్ధాత్మ కార్యాచరణ, ఆ వ్యక్తిత్వాలు ఏంటో తెలియాలి. అందుకే ఆ మధ్యకాలంలో మనం సిద్ధాంతం, డివినిటీ సిద్ధాంతాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు, దైవత్వాన్ని గూర్చి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మను గూర్చి ప్రత్యేకంగా కొన్ని తరగతులు మనం మాట్లాడుకున్నాం. తండ్రి గురించి మాట్లాడుకున్నాం, కుమారుడు గురించి మాట్లాడుకున్నాం, పరిశుద్ధాత్ముడు గురించి మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్ముడు గురించి కూర్చొని మాట్లాడితే సుమారు 160-170 తరగతులు ఆయన గురించి మాట్లాడుకోవాలి. అంత ఓపిక మనకు రావాలి. అంత ఉంది ఆయన గురించి. ఆయన గురించి వీళ్ళకి తెలియదట. ఎవరికి? మరి ఏం చెప్పాడు ఆయన? లేఖనాలన్నీ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? లేఖనాల్లో క్రీస్తు ఎలా ఉన్నాడు చెప్పాడు. మరి ఇంకేం చెప్పాడు? బాప్టిజం ఇచ్చి పాత నిబంధన నీడలోనే బాప్టిజం ఇచ్చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చూపించడానికి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అసలు పరిశుద్ధాత్మను వచ్చిన సబ్జెక్ట్ ఆయన దగ్గర రాలేదు. అప్పుడు పౌలు గారు అన్నారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా,
వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు మీరు దేనిని బట్టి బాప్టిజం పొందుదురని అడుగగా యోహాను బాప్టిజమే. యోహాను బాప్టిజంలో ఏ మూలాలు చెబుతున్నారంటే పాత నిబంధన కొలతలు చెప్పే బాప్టిజాలు ఇచ్చేస్తున్నారు. ఆ కొలతలోనే బాప్టిజాలు జరిగిపోతున్నాయి. అంటే మీకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఎందుకు తెలియలేదంటే యోహాను వరకే వచ్చి ఆగిపోయారు. బాప్టిజాలు చెల్లవా అని మీరు అడిగితే చెల్లవు. పెళ్లి కోసం తీసుకుంటే చెల్లదు. చాలామంది అంటారు, అన్న నేను పెళ్ళికి బాప్టిజం తీసుకున్నా అంటే అది పెళ్ళికి చెల్లుద్ది, రాజ్యానికి చెల్లదు. కొంతమంది ఎక్కడ అడిగారు, ఇచ్చాపూర్వం అనుకుంటా, ఒక చెల్లి యూత్ మీట్లో లెగిసి అడుగుతుంది, అనియా మరి పెళ్ళికి బాప్టిజం తీసుకున్నాం, ఇలాగా బర్త్డేకి బాప్టిజం తీసుకున్నాం, అక్కడ బాప్టిజం అవి చెల్లుతాయి అంటే ఏమంటాం? చెల్లవని అంటాం. కుదరదు. మరి బాప్టిజం ఏ లెక్కలో తీసుకోవాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్టిజం తీసుకోవాలి. అది నువ్వు తీసుకోవాలి అంటే తండ్రి ఎవరో తెలియాలి, కుమారుడు ఎవరో తెలియాలి, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదు. ఆయన ఈయన కాదు, ఈయన ఆయన కాదు, ఆయన ఈయనలా రాలేదు, ఈయన ఆయనలా రాలేదు, ఈయనేమి అవతారం వేసుకుని రాలేదు. ఆయన ఆయనే, ఈయన ఈయనే, ఆయన ఆయనే. ఆయన ఈయన కాదు, ఈయన ఆయన కాదు, కానీ ఆ ముగ్గురు దైవత్వమే బైబుల్ దైవత్వం. తెక్కగా ఉంది కదా. చెప్తాను మళ్ళీ సందర్భం వచ్చింది కదా, ముగిస్తాను. నువ్వున్నావు, 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 నేనున్నావు, అందరం మనుషులమే. మనలో మానవత్వం అనే ఒక సౌండ్ ఉంది. మనలో మానవత్వం అనేది ఒక్కటే, కానీ వ్యక్తుల విషయానికి వచ్చేసరికి నువ్వు వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు, నేను వేరు. వ్యక్తులుగా వేరు, మానవత్వంలో ఒక్కటే. మానవత్వం అనే సౌండ్ సింగులర్. వ్యక్తులకి విషయానికి వచ్చేసరికి చెప్పండి బహుళత్వం. ఇది మనకు గుర్తుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వ్యక్తులుగా వేరు వేరు, కానీ దైవత్వం బైబిల్లో ఒకే ఒక్కటి, ఏకత్వం. అందుకే ముగ్గురిని చెప్పి వారి నామాలు అని ఉండదు, చెప్పండి నామములో బాప్టిజం. ఆ బాప్టిజం అలా తీసుకోవాలి. అందుకే అపోల్లో పై ఇట్టేసి వెళ్ళిపోయాడు, పౌలు వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే వీళ్ళు వింతగా మొక్కలు పెట్టారు. పరిశుద్ధాత్ముడా, ఆయన ఎవరు? గలిలీలో పుట్టాడా అన్నట్టు చూస్తున్నారు. ఆయన నజరేతులో పుట్టాడు, ఈయన ఎక్కడ పుట్టాడు అన్నట్టు ఉంది. వీళ్ళ క్వశ్చన్ వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. పౌలు గారు వివరించి మాట్లాడాడు. మాట్లాడుతుంటే అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందిరి? అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్టిజము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. బాగా వినాలి. పౌలు విత్తేసి వెళ్ళిపోయిన తర్వాత అపోల్లో ఇత్తేసి లేదా కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత వెనకాల సరి చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆయన అక్కడ సరి చేయకపోడు, ఎక్కడి నుంచి బాగానే కడతాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇత్తేసినవి ఉన్నాయిగా, వాటిని ఎవరు సరి చేస్తున్నారు? పెద్ద ఆయన. మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు? బాప్టిజం ఇచ్చి యోహాన్ని ఫాలో అవుతున్నారు. మీరు అపోల్లాకి అభిమాన సంఘాలు. అందుకే కొరింథీ పత్రికలో అపోల్లాకి కూడా ఫ్యాన్స్ ఉన్నారట, పేదరికి ఫ్యాన్స్ ఉన్నారట, పౌలు గారు కూడా ఫ్యాన్స్ ఉన్నారట. ఉన్నారంటే ఉన్నారా లేదు కాదు, రూపాంతరంగా లేదా అర్థం కావడానికి చూచాయిగా చెప్తున్నాడు. ఉన్నారు, ఉండే అవకాశం ఉంది. అందుకే పౌలు గారు ఏమని మాట్లాడతారో తెలుసు. ఇదిగో నేను ఎప్పుడైతే ఈ విషయాలు గమనించాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను, మీ బాప్టిజాలు చెల్లాలి అంటే మీరు ఎలా చెయ్యాలి అన్నాడు. ఒక మాట అడగనా? ఇచ్చాడు, సరి చేశాడు. ఎప్పుడైతే ఆ 12 మందిని సరి చేశాడో
పరిశుద్ధాత్ముడు వచ్చాడు. దేవుని దయ వలన, కృప వలన వారు పూర్తి సంపూర్ణమైన రక్షణలోనికి వచ్చారు. ఒకవేళ బాగా వినాలి, ఒకవేళ ఆ వాగ్దాటితో అపోల్లో అలెగ్జాంద్రియా నుండి ఇంత పాండిత్యంతో వచ్చి దేశాలు తిరిగేలా చెబుతున్నాడు. ఆ అబ్బాయిని గనక ఇద్దరు దంపతులు సరి చేయకపోతే తర్వాత ఏం జరిగి ఉండేది అంచనా ఏంటి? నీకు అర్థమైంది? ఇప్పుడు ఆ అబ్బాయిని వీళ్ళిద్దరు ఆ రోజు ఆడియన్స్కి వెళ్ళారు కనుక, విన్నారు కనుక, అరే అంతా బాగుంది, ఒక్క విషయం బాగలేదు, ఇది నువ్వు సరి చేసుకుంటే బాగుంటుందని ఆ సీనియర్స్ ఇద్దరు ఆయన సరి చేశారు కనుక బాగుంది. ఒకవేళ ఆయన సరి చేయకపోతే ఏమయ్యేదేంటి? పౌలు ఇలా కట్టుకుంటూ వెళితే అటేపు నుంచి నరుక్కుంటూ వచ్చేసేవాడు. ఎవరు? ఎందుకంటే ఈయన పండితుడే, ఆయన పండితుడే. మరి ఈయన దగ్గర లేనప్పుడు ఏం చేస్తాడు? ఆయన లేని టైంలో ఈయన ఆ ఏరియాకి విజిటింగ్కి వెళ్తే ఏమవుద్ది? ఖచ్చితంగా కూడగొట్టు. ఎందుకంటే ఈయన దమ్మున్న స్పీకర్. ఈయన కూడా ఎంత కల్లోలమైపోను. ఒక పక్కన పౌలు కడుతుంటే మరో పక్కన ఈ అపోల్లో లాంటి వ్యక్తులు పాడు చేసే పరిస్థితులు ఎంతో కొంత, అంతా కాదు ఎంతో కొంత సంఘానికి నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇలాంటి ఇద్దరు పండితుల్ని ఒక్క తాటి మీదకి తీసుకురావడానికి, సంఘానికి ఇబ్బంది జరగకుండా అవతలున్న అపోల్లాన్ని సరిచేయడానికి దేవుడు ఉపయోగించుకున్న వ్యక్తులు ఎవరు చెప్పండి? ఇద్దరు భార్యాభర్తలను ఉపయోగించుకున్నాడు. చూడండి, వాళ్ళిద్దరూ సరిచేశారు కనుక సొసైటీకి ఉపయోగకరమైన స్పీకర్గా మారిపోయాడు. ఒకవేళ వాళ్ళే లేకపోతే ఎన్ని గుంపుల అభిమాన సంఘాలు కట్టేవాడో, ఎంతమందిని కట్టుకుంటూ వచ్చేసేవాడో, పౌలు లాంటి బోధలకు ఎన్ని వ్యతిరేకమైన బోధలు జరుగుండేవో. ఆయనను సరి చేశారు కాబట్టి ఈయన వెనకొచ్చి ఒక్క గుంపుని సరి చేశాడు కాబట్టి సరిపోయింది, అలా గొడవ అయిపోయింది. లేకపోతే ఏమయ్యేది? సంఘానికి మనం వస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి, వచ్చాము వెళ్ళాం కాదు, వచ్చిన నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? రేపొద్దున నీ వయసు దాటి సీనియర్ అవుతావు, జూనియర్స్ వస్తుంటారా, అది అలా కాదురా, ఎలా నువ్వు చెప్పగలిగే అంత స్థితి నీకు ఉండాలి. గుర్తుపెట్టుకో. నేను ఎప్పుడు వస్తానండి, బరకాలు వేస్తానండి, బరకాలే తప్పేం కాదు. నేను ఎప్పుడు వస్తానండి, భోజనాల దగ్గర ఉండు, తప్పేం కాదు. నేను ఎప్పుడు వస్తానండి, డయాస్ కింద ఉంటాను, ఇంకా మంచిది, అక్కడ ఉండడం చాలా మంచిది, ఉండు. కానీ ఎక్కడున్నా గుర్తుపెట్టుకో, వాక్యం మీద పాండిత్యం ఉండాలి. ఇతరులకు చెప్పి సమాజానికి ఉపయోగకరమైన బోధకులను రెడీ చేయాలి. ఈరోజు సీనియర్స్ అవుతున్నారు, ఎక్కడున్నారు చెప్పండి? సీనియారిటీ. బెంచీలు అరిగిపోతున్నాయి, గోడలు అరిగిపోతున్నాయి, బరకాలు ఇలాంటి క్లాతులు సిరిగిపోతున్నాయి తప్ప ఎక్కడైనా పాండిత్యం సంపాదిస్తున్నారు. ఇలాంటి విషయాలు చెప్పామనుకోండి, అబ్బే ఈరోజు ఏదో చెప్పాడండి, ఏం చెప్పాం? వాక్యం చెప్పాం. ఏం చెప్పాలి చెప్పండి? కంగారు పడకండి, మీ బాధలను దేవుడు నివృత్తి చేయుగా. ఈరోజు జేమ్స్ బాబు బాగా చెప్పాడండి, ఆదరించాడు. తెలుగు రాష్ట్రాల్లో 90% ఎలాంటి స్పీకర్లు ఉన్నారో చెప్పిన, అరగంట పాటలు పాడతారు, అరగంట కాలయాపన చేస్తారు, మమా అనిపించి వెళ్ళిపోతారు. తెలుగు రాష్ట్రాల ప్రసంగాలన్నీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సగానికి సగం స్పీకర్లు చేసే పని పాటలు టైం పాస్ చేసి వెళ్ళిపోతున్నారు అంతే. 4 పాటలు 4 మాటలు, 30 సంవత్సరాలు సీనియర్టీ ఉన్న బోధకులు ఈరోజు ఒక టెక్స్ట్ వివరించలేకపోతున్నారు. ఏం చెప్తారంటే వర్షిప్. ఎంతసేపు వర్షిప్ని అడుగుతున్నాను? ఎంతసేపు వర్షిప్? వాక్యం నేర్పించరా? కొన్ని సంఘాలు ఉంటాయి, ప్రార్థన ఓకే, ప్రార్థన చేయాలి, వాక్యం కూడా నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకునేవారేమో ప్రార్థన చేయరు, ప్రార్థన చేసుకునేవారేమో వాక్యం చదవరు. వాక్యం ఉంటే ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉంటే వాక్యం ఉండదు, వర్షిప్ ఉంటే వాక్యం ఉండదు. అందుకే ఎక్కడేసిన గొంగ అవిటి సంఘాలు అయిపోయినాయి. అవిటి సంఘాలు నేర్చుకునేవాళ్ళు లేరు, నేర్పించేవాడు చెబితే వినడానికి ఈరోజు నామోసి. వినాలా? వినాలి. అపోల్లో లాంటివాడే అన్నాడు, అకుల్లా ప్రిస్కిల్లా లాంటి వారే నేర్చుకోవాలి. ప్రసంగ వేదికలంటే 4 పాటలు కాదు, ప్రసంగ వేదికలంటే 4 తోసిన మాటలు కాదు, ట్రెండింగ్లో ఉన్న కరెంటు వార్తలు ఎత్తి మాట్లాడడం కాదు, టెక్స్ట్ వివరించడం రావాలి.
ఎక్స్పోజర్ టీచింగ్ ఉండాలి. వాక్యాన్ని వెలిగెత్తి వివరించి చెప్పాలి. అలాంటప్పుడు అపోలో లాంటి డైనమిక్ స్పీకర్ని రెడీ చేసుకుని అవుతాం. గుర్తుపెట్టుకోండి. ఎంతకాలం ఇదే కాలయాపన చేస్తే ఒక్కడు రెడీ అవడండి. నేను చచ్చానా నా వెనకాల ఇంకెవడం ఉంటుంది అంతే. మూసేస్తారు ఇంకా సంఘం. జేమ్స్ గారు చచ్చిపోయారండి, మూసిండి ఇంకెందుకు. ఇంకా నేను పోయినట్టే సంఘం. ఇంకా నేను పోయిన తర్వాత నిలబడాలి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మనకు వయసు అయిపోతే మనం పోతే ఉన్నారు. నేర్చుకున్న అపోలో లాంటి తీతు తిమోతి లాంటి వారు ఉన్నారని ఉండాలి. ఆ క్యాపబిలిటీ ఉందా? వస్తారు, వెళ్తారు. అందుకు అపోలో వచ్చాడు, సరి చేశాడు. భక్తిగా ఉన్నవారిని మరింత భక్తిలో పెంచారు. ఈరోజు ఎంతమంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు? లేదండి వాక్యం. నేను చెప్తున్నాను, చాలామంది స్పీకర్లకి అస్సలు వాక్యం రాదు. వాగ్దాటిలో రమ్యంగా మాట్లాడతారు. రమ్యమైన పదాలు వాగ్దాటి. మైక్ పెడతారు, సౌండ్లు పెడతారు, గట్టిగా మాట్లాడతారు. అలా మాట్లాడేసరికి మనకి ఏదో అయిపోయి వచ్చేస్తాం. ఏమి నేర్చుకుని ఎందుకని ఏముండదు. వాగ్దాటితోనే 30 ఏళ్ళు సేవ చేస్తున్నాడు. వాగ్దాటితో 40 ఏళ్ళు సేవ చేస్తున్నాడు. వాగ్దాటితో బతికేస్తున్నారు. వాక్యం లేదు వాగ్దాటిలో. వాగ్దాటికి వాక్యం ఉండాలి. వాక్యం ఉన్నప్పుడు వాగ్దాటి లేకపోయినా పర్లేదు, వాక్యమే ఉండాలి. వాక్యాన్ని వివరించాలి. చెప్పాడు. అపోలో లాంటి వ్యక్తులు కట్టిన వారిని వెనక పౌలు సరి చేసేసాడు. ముగించేస్తున్నాను. కొన్ని సంవత్సరం ఎవరైతే తల్లులు, కొన్ని సంవత్సరం ఎవరైతే తండ్రులు వెళ్తున్నారో మీరందరూ కేవలం పని చేయడానికే కాదు, చెప్పండి, పనికొచ్చే యవ్వనస్తులను రెడీ చేసే పని నైపుణ్యం కూడా మీ దగ్గర ఉండాలి. వెళ్ళారు. ఎప్పుడైతే ఇద్దరు మాట్లాడాడో కొంచెంగా సత్యము ఒకేసారి వాళ్ళ మీదకి వచ్చేసరికి స్వీకరించారు. ఓ మాట్లాడికి ముగించేస్తాను. అపోల్లో సత్యం చెప్పాడంటారా, అసత్యం చెప్పాడంటారు? చెప్పండి. ధైర్యం ఉండాలి దానికి. అపోల్లో సత్యం చెప్పాడంటారా, అసత్యం చెప్పుంటాడు? చెప్పకముందు అపోల్లో సత్యం చెప్పాడు, అసత్యం చెప్పాడు? చెప్పాలి. ఇంకా ఆప్షన్. అపోల్లో సగం సత్యము, సగము అసత్యం. ఏం చెప్పాడు? సగం సత్యము అడుగుతున్నాడు. సగం సత్యము సగం అసత్యం చెబితే సత్యం అయిపోద్దా? పెద్ద ఆయన ఒప్పుకున్నాడా? అంతా బాగా చెప్తున్నాడు. కొన్ని కూడా ఉండకూడదు, గుర్తుపెట్టుకో. అన్నీ బాగా చెప్తున్నాడు. కొన్నేటి సత్యం ఎప్పుడు సంపూర్ణంగా ఉండాలి. అపోల్లో సగం సత్యము సగం తనకు అర్థమైంది చెప్పాడు. అది సత్యము కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పండితులు అన్న మాట అన్నారు, కొంచెము క్రీస్తు కొంచెం అసత్యము కలిపి మాట్లాడితే అది సంపూర్ణమైన క్రీస్తుని గురించి చెప్పినట్లు కాదు. పూర్తిగా చెప్పాలి, పూర్తిగా వివరించి మాట్లాడి. సగం కాదు, సగం బాగానే చెప్పు. సగం చెప్పడం ఏంటి? చచ్చిపోయిన తర్వాత సగమే కప్పెట్టారనంటే బాగుంటుందా? సగం చెప్పడం ఏంటి? పూర్తిగా సగము సత్యము సగము ఆయనకు అనుకున్న సత్యము చెప్పే సత్యం అయిపోదు. సత్యము 90% చెప్పి అసత్యం 10% చెప్పినా సత్యం అయిపోదు. అందుకే పౌలు వచ్చి మరలా బాప్టిజాలు రెడీ అయిపోయినాడు. అంతే, మరలా సరి చేసుకుని. అందుకే దేవుడు కూడా అకుల ప్రిస్కిల్లాతో కలగజేసుకుని సంపూర్ణమైన సత్యములోనికి నడిపించారు. ఎవరిని? అపోల్లోని. దేవుడు అందుకే నీకు నాకు ఈ అధ్యాయంలో నేర్పిస్తున్నది. తర్వాత ఎంత ఎత్తుకెదిగాడయ్యా అపోల్లో అంటే, పౌలు గారు ఎంత మంచి మాట అన్నాడో తెలుసా? కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం జస్ట్ వినండి. నేను నాటి తిని, అపోల్లో నీరు పెట్టాను. ఎంత సర్టిఫికేట్, ఎంత మంచి సర్టిఫికేట్ అండి. నేను నాటాను, అపోల్లో నీరు పెట్టాడు. రుద్దు కలగజేసిన వాడు దేవుడు. నీరు పెట్టడం అంటే నేను అలా సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోతే వెనకాల పోషించుకుంటూ వాక్యాన్ని అందించిన దమ్మున్న వర్తమానికుడు. చెప్పండి, అపోల్లో ఎంత బాగా ఎదిగాడండి. ఒకప్పుడు సరిచేయబడిన వాడు తర్వాత సంఘానికి నీరెట్టేంత ఎత్తుకు ఎదిగాడు. అంటే వాక్యాన్ని సమృద్ధంగా. ఇప్పుడు నేను చెప్పేస్తాను, రేపు పొద్దున ఎవరో చెప్తారు, ఇంకొకరు చెప్తారు, పరిస్థితులు
వేరే వేరేగా ఉండొచ్చు. తర్వాత సడన్గా ఎవరో ఒకరు రావచ్చు, ఆ అబ్బాయి ఎదిగించేంత వ్యక్తిలో ఉండాలి. పౌలు గారు ఇప్పుడు ఎవరొకరు ఇస్తాడు, ఇప్పుడు ఎవరొకరి ద్వారా వాక్యం విన్న వాళ్ళం కదండి. ఆ వాక్యాన్ని ఎక్కడైనా, ఇప్పుడు నేనేమి రక్షించలేదుగా మీ అందరినీ, ఎక్కడో దిక్కున మీరు వాక్యం విన్నారు, యేసు ప్రభువుని గురించి విన్నారు, ఇక్కడికి వచ్చారు. అక్కడ ఎత్తబడిన ఇత్తనాలకి ఇప్పుడు మనం నీరు పెడుతున్నాం. ఇప్పుడు ఎక్కడో ఎత్తబడ్డారు, మీకు సరిగ్గా నీరెట్లేదు అనుకుని ఇత్తనం ఏమవుద్ది? చచ్చిపోద్ది. పౌలు గారు ఎత్తుకుంటూ వెళ్ళిపోతే వెనకాల నీరెట్టుకుంటూ కాపాడి దేవుడిచ్చే వృద్ధిని వచ్చేంత వరకు చూసిన వ్యక్తి ఎవరు చెప్పండి? అప్పుడు ఎంత బాగా ఎదిగాడండి. ఒక అలెగ్జాంద్రియా ప్రాంతంలో లైబ్రరీలో పాత నిబంధన పుస్తకాన్ని చదివిన వాడు జ్ఞానవంతుడు ఇక్కడికి వచ్చేసరికి ప్రపంచానికి ఉపయోగకరమైన వ్యక్తిగా, సార్వత్రిక సంఘానికి మంచి వ్యక్తిగా ఇద్దరు దంపతుల చేత సరి చేయబడ్డాడట. వెనకాల పౌలు వచ్చి చక్కగా వారిని కట్టేశాడట. నెక్స్ట్ ముగిస్తాను. ఒక వివాదాస్పదమైన వచనం ఉంది ఇక్కడ, 6వ వచనం. వివాదం కాదు కానీ సిద్ధాంతాలకు వివాదం. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవశించుటకును మొదలుపెట్టి, బాగా వినాలి, బాప్టిజం తీసుకున్న వెంటనే వాళ్ళకి ఏం జరిగిందండి? ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ భాషలతో మాట్లాడుట, ప్రవశించుట మొదలుపెట్టి. వీళ్ళెవరు? అపోల్లో, బాగా వినాలి, అపోల్లో వచ్చి ఈ వాక్యాలు నేర్పిస్తున్నప్పుడు ఎఫెసీ ప్రాంతంలో ఉన్న వీరెవరు? జెంటైల్స్, అన్యులు. మనలాగా అన్యులు, మనం అదే అన్యులు, అన్య ప్రాంతంలో ఉన్నవారు. ఇప్పుడు అన్య ప్రాంతంలో ఉన్న వీరికి పరిశుద్ధాత్ముడు వచ్చాడట. అందరూ ఈ వచనాన్ని తీసుకుని ఏమని చెప్పండి, ఇదిగో పరిశుద్ధాత్ముడు బాప్టిజం తీసుకున్నట్టునే మీదకి రావాలి కనుక మాట్లాడండి అంటున్నారు. ఏం మాట్లాడాలట అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నారు? ఇలాంటి అడిగితే నా మీద పడిపోతారు. పడిపోయినా అడగాలి, తప్పదు. ఏం మాట? ఇదిగో అపోల్లో వెళ్ళిపోయిన తర్వాత పౌలు వచ్చి వారికి బాప్టిజం ఇస్తే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చి భాషలు మాట్లాడించాడని బైబిల్లో ఉంది కనుక మేము కూడా భాషలు మాట్లాడుతాం అన్న సందర్భం ఉండొద్దండి. ఆ సందర్భంలో వారు ఎందుకు మాట్లాడారు? వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళలోనికి వచ్చాడని పౌలుకి వాళ్ళకి డిక్లేర్ అవ్వాలి అంటే ఇప్పుడు ఒక సైన్, గుర్తు కావాలి. ఏం కావాలి? భాషలు. వాళ్ళు అంతకు భాషలు అక్కడ మాట్లాడాలి తప్ప అన్ని వేళల బాప్టిజాల దగ్గర భాషలు లేవు. 3000 మందికి పేతురు బాప్టిజం ఇచ్చిన తర్వాత 3000 మంది భాషలు మాట్లాడారా? లేదు. కొర్నేలు దగ్గర దేవుని వాక్యం వివరించిన తర్వాత కొర్నేలు ఆయన ఇంటి వారు భాషలు మాట్లాడారా? లేదు. పౌలు బాప్టిజాలు ఇచ్చిన తర్వాత భాషలు మాట్లాడారు? లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను కలిపి ఆయన బాప్టిజాలు ఇప్పిస్తున్నప్పుడు ఎవరైనా భాషలు లేదు. ఎక్కడ ఎందుకు మాట్లాడారంటే ఇక్కడ ఆత్మ ఉందన్న సంగతి వీళ్ళకి తెలియదు, ఆ డాక్టర్ని తెలియదు వాళ్ళకి. ఇప్పుడు అది డిక్లేర్ చేయబడాలి అంటే మాట్లాడాలి. ఈ వచనాన్ని చూపించి కొంతమంది రక్షణ భాగ్యంలోకి వచ్చిన వారు ఏమన్నారు? ఇదిగో మాకు పరిశుద్ధాత్మ వచ్చాడు, మాట్లాడుతున్నాం అని ఏవో మాట్లాడుతున్నారండి. బాధపడాల్సిన అవసరం ఏంటంటే అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకే. రిపీటెడ్ వర్డ్స్ మాట్లాడితే పరిశుద్ధాత్మ వచ్చినట్లేనా? ఒక అర్థం కాని పదం మాట్లాడితే పరిశుద్ధాత్ముడు వచ్చినట్లేనా? మీకు పరిశుద్ధాత్మ గురించి చెప్పాను. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు సత్యమును వివరించి మాట్లాడతారు. అదే గుర్తు. పరిశుద్ధాత్మని శక్తిని పొందుకున్న అపోస్తుల కార్యం ప్రకారం ఇదిగో భూదిగంతాల వరకు సాక్షులు. పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు ఆయనకు సాక్షిగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు అలరి చేయరు. ఇక్కడ 2 తెగలిడిపోయినాయి. ఎలా చెప్పినా కొందరు ఏమో ఇదిగో మాకు పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని రక్షణ పొందిన కొన్ని గుంపులు భాషలు మాట్లాడుతుందని ఈ వచనాలు చూపించి 2 గుంపు, ఒక గుంపు విడిపోయింది. మరో గుంపు ఏమన్నారంటే తప్పు, మీరు తప్పు చేస్తున్నారు, అది విధానం కాదని మొత్తానికి పరిశుద్ధాత్మని గురించి చెప్పడం మానేశారు. ఇది ఎక్స్ట్రీమే, అది ఎక్స్ట్రీమే. వీళ్ళేమో పరిశుద్ధాత్మ గురించి చెప్పరు, వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి చెబుతున్నామని ఏవో భాషలు మాట్లాడుతున్నారు. 2 ఎక్స్ట్రీమే.
ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మను గూర్చిన విధి విధానాలు తెలియాలి. అలాగే పరిశుద్ధాత్మని శక్తిని కూడా మనం పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? జరిగిపోయిన తరగతులు వినండి. మళ్ళీ ఇప్పుడు అది మొదలెట్టామంటే అవదక్క. ఎలా వినాలి? ఇదిగో ఆయన యొక్క శక్తి. ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఆయన పాపమును గూర్చి తీర్పును గూర్చి ఒక పాపిని ఒప్పింపజేస్తుంది. ఇది పరిశుద్ధాత్మ కార్యం. భాష మాట్లాడు. మరి భాషలు మాట్లాడుతున్నారు కదంటే అదొక పెద్ద సబ్జెక్ట్. అది ఉన్నాయా లేదంటే తర్వాత విషయం. సంఘ క్షేమాభివృద్ధికి ఏ సమయానికి ఏ అవసరమో దేవుడు ఉపయోగించుకుంటాడు. ప్రజెంట్ ఉన్నాయా లేదా తెలియాలి అంటే ఆల్రెడీ ఒక తరగతి చెప్పాము. వీలైతే మరలా సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. కానీ మనం నేర్చుకోవాల్సినది శిష్యులుగా బాగా వినాలి. శిష్యులుగా 12 మంది శిష్యులకు బృందం తయారైతే ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు ఇప్పుడు ఎవరికి శిష్యులు అయ్యారు? అదే గుడ్డెద్ది చేయలేబడదంటే అదే. పౌలుకి శిష్యులు కాదు, చెప్పండి, ప్రభువుకి శిష్యులు అయ్యారు. బెస్ట్ స్పీకర్కి ఉండే క్వాలిటీ అని చెప్పిన తనకి శిష్యులని చేసుకోడు. చెప్పండి, ప్రభువుకి శిష్యులుగా చేసుకుంటాడు. అందుకే వారు నిలబెట్టిన తర్వాత ఇప్పుడు ప్రభువుకి శిష్యులు, పరిశుద్ధాత్ముడికి శిష్యులు, దేవునికి శిష్యులు. పౌలుకి శిష్యులు కాదు, అపోల్లోకి శిష్యులు. ఇప్పుడు వరకు బాప్టిజం ఇచ్చి యోహాను సిద్ధాంతాలకి శిష్యులు, ఇప్పుడు దేవునికి శిష్యులు. కాబట్టి రేపొద్దు నువ్వు సీనియర్ అయినా, నేను సీనియర్నైనా, నువ్వైనా మన సంఘంలో ఎవ్వరం పండిపోయాం. వచ్చామమ్మా వెళ్ళామమ్మా కాదు. వచ్చిన మనం ఎదుటి వాళ్ళకి నేర్పించేంత పాండిత్యం మనం సంపాదిస్తే అపోల్లో లాంటి వ్యక్తుల్ని సంఘ క్షేమాభివృద్ధికి పరిగెట్టించగలం, ప్రోత్సహించగలం. అట్టి వారికి మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు